ఇది ఏమన్నా ప్రాణాలకు ప్రమాదకరమా గాల్ బ్లాడర్లో స్టోన్? గాల్ బ్లాడర్లో స్టోన్స్ పెట్టుకొని 70 years 75 years హ్యాపీగా బతికి స్టోన్స్ తోటి చనిపోయి అటాప్సీలో కనిపెట్టిన గాల్ స్టోన్స్ కూడా ఉంటాయి. అంటే సైజ్ పెరగడం వల్ల ఏమైనా ఇబ్బంది పడతారా పేషెంట్? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే గాల్ స్టోన్స్ ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు. ఆ గాల్ స్టోన్స్ కాంప్లికేషన్స్, చాలా డ్రెడెడ్ కాంప్లికేషన్స్, చాలా భయంకరమైన కాంప్లికేషన్స్ కూడా కాజ్ చేయొచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ కూడా మేము చూసాము. అలానే ప్రతి ఒక్క పేషెంట్కి అంత లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అంటే కాదు. కొంతమందిలో ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. ఎందుకు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇనిషియల్గా వచ్చే పెయిన్ మాస్క్ అవుతుంది. డయాబెటిక్స్లో ఎక్కువ పెయిన్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చి అది పగిలేంత వరకు వాళ్ళకి పెయిన్ తెలియకపోవచ్చు. సో డయాబెటిక్స్కి గాల్ స్టోన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మేము సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఇలా కాకుండా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, యంగ్ చిల్డ్రన్, ఎల్డర్లీ పేషెంట్స్, వీళ్ళలో కూడా కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో గాల్ స్టోన్స్ ఉంటే, ఇంకోటి సైజ్ గురించి మాట్లాడారు. 3 centimeters కంటే ఎక్కువ సైజ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు సర్జరీ చేయించుకోవాలి. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా 3 centimeters దాటితే ఎందుకు అంటే చేయించుకోకపోతే నేను ఇందాక చెప్పినట్లు కాంప్లికేషన్స్ కాజ్ చేయొచ్చండి. సో ఏం కాంప్లికేషన్స్? ఆ స్టోన్ ఇరుక్కొని గాల్ బ్లాడర్ ఉబ్బడం, గాల్ బ్లాడర్ చుట్టూ వాపు రావడం, ఆ వాపు ఇంకా ఎక్కువ పెరగడం వల్ల గాల్ బ్లాడర్ పగలడం, అని గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అంటాం. సో ఇది ఒక ప్రాబ్లం. స్టోన్ సైజుని బట్టి కాంప్లికేషన్స్ రావచ్చు. చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా కిందికి వచ్చే రిస్క్లు ఎక్కువ ఉంటాయి. పెద్ద స్టోన్ ఉంటే కూడా అది వెళ్ళి ఇరుక్కునే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్టోన్ వెళ్ళి గాల్ బ్లాడర్ నెక్లో ఇరుక్కుంది అనుకోండి, కొలిసిస్టైటిస్ వస్తుంది. ఆ కొలిసిస్టైటిస్ని అలాగే ట్రీట్ చేసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే అది బర్స్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అంటాం.